వెల్వెట్ కాయిన్ $110 మిలియన్ మార్కెట్ క్యాప్ నుంచి $814 మిలియన్ మార్కెట్ క్యాప్ కి వెళ్ళింది. దట్ ఈక్వల్ టు $0.3 నుంచి నియర్ టు $2 వెళ్ళింది. అండ్ గెస్ వాట్, ఇదంతా జరగక ముందే నా ఏఐ ఏజెంట్, నేను బిల్డ్ చేసిన ఏఐ ఏజెంట్ ఈ కాయిన్ ని ముందే ఫైండ్ చేసింది బిఫోర్ ది రన్. అండ్ ఈ రోజు వీడియోలో నేనేంటంటే సర్కిల్ ఇంటెలిజెన్స్, ఈ వీడియోలో ఏంటంటే సర్కిల్ ఇంటెలిజెన్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఇక్కడ నుండి మీరు కనుక కాయిన్స్ ఏవైతున్నాయో లేదా క్రిప్టో మార్కెట్ లో న్యూస్ అయినా ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారని టెలిగ్రామ్ సిగ్నల్ అని ఇలా ర్యాండమ్ ఫాలో అవుతూ ట్రేడ్ చేస్తున్నాడు మాత్రం అది మాత్రం వర్క్ అవ్వదు. క్రిప్టోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. సో నేను అందుకే ఏఐ ఏజెంట్ బిల్డ్ చేశాను. నాట్ ఏ ర్యాండమ్ సిగ్నల్ గ్రూప్, నాట్ ఏ కాలింగ్ గ్రూప్ అయితే అస్సలే కాదు, ఇది ఒక రీసెర్చ్ టెర్మినల్. అండ్ ఈ రోజు వెల్వెట్ కాయిన్ గురించి బ్రేక్ డౌన్ చేస్తాను. సో ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎందుకు నా ఏఐ ఏజెంట్ ట్రిగర్ చేసింది, ట్రాక్ చేసిందో ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ది డే. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దే, ఈ వీడియో మాత్రం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు. ఈ వీడియోలో నేను ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అయితే చెప్పట్లేదు. ఇన్వెస్ట్ చేసే ముందు మాత్రం, బిఫోర్ ఇన్వెస్ట్ చేసే ముందు మాత్రం రీసెర్చ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. డూ యువర్ ఓన్ రీసెర్చ్. ఫస్ట్లీ సర్కిల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ద ఏఐ స్కోర్ ఎవ్రీ కాయిన్. నేను ఈ రోజు సర్కిల్ ఇంటెలిజెన్స్ గురించి ఫుల్ ఓవర్ ఇస్తాను. ఫస్ట్లీ సర్కిల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే స్కాన్ చేస్తుంది 24/7 మార్కెట్ లో ఉన్న 4 డిఫరెంట్ చైన్స్ నుంచి కాయిన్స్ ని 24/7 స్కాన్ చేస్తుంది, స్కోర్ చేస్తుంది, రిస్క్ అవాయిడ్ చేస్తుంది, సెల్ఫ్ వెరిఫై కూడా చేస్తుంది. అండ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, 6 అవర్స్, 24 అవర్స్ తోటి అక్యురసీ కూడా ఇస్తుంది. అండ్ ఈ కాయిన్ లాస్ట్ ఎప్పుడైతే 110 మిలియన్ దగ్గర వెల్వెట్ కాయిన్ అయితే ఫైండ్ చేసింది, దట్ ఈక్వల్ టు 1814 మిలియన్ వరకు వెళ్ళిపోయింది. అండ్ 814 మిలియన్ దట్ ఈక్వల్ టు 591% అయితే పీక్ చూసాము ఈ కాయిన్ నుండి. అండ్ ఇది ఒకటి AI/ML హీటింగ్ మ్యాప్. అండ్ ఇంకోటి సర్కిల్ ఇంటెలిజెన్స్ లో AI/ML, డీప్ ఇన్, గేమింగ్, RW ఫ్యూచర్స్ ఉన్నాయి. ఎవ్రీ టోకెన్ స్కోర్ చేస్తుంది టైర్ 1, టైర్ 2, టైర్ 3. అండ్ వి షో ఎవ్రీథింగ్, నేను క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్లీ హై పర్ఫార్మెన్స్, రన్నింగ్, మోడరేటివ్, రగ్ అయినవి ఏవైతున్నాయో అవి డీటెయిల్స్ కూడా. అండ్ దీంట్లో టర్మినల్ కూడా ఉంటుంది, ఆ టర్మినల్ గురించి కూడా మీకు మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్లీ సర్కిల్ ఇంటెలిజెన్స్లో ఈ వెల్వెట్ కాయిన్ ఎలా ఫైండ్ అయిందో చూద్దాం. అండ్ దానికోసం నేను టెలిగ్రామ్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను ఈ కాయిన్ గురించి. ఇది రీసెంట్ June 12 రోజు పోస్ట్ చేసిన అప్డేట్ అయితే కాయిన్ ఎలా మూవ్ అయింది అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి. అండ్ దీనికి ఫాలో బ్యాక్ అనే కాయిన్ ఎప్పుడైతే మళ్ళీ 500 మిలియన్ రీచ్ అయిందో మార్కెట్ క్యాప్, అప్పుడు ఫాలో బ్యాక్ పోస్ట్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్లో ఏం జరిగిందో చూడండి. సో ఇది June 11 రోజు నైట్ అయితే పోస్ట్ చేయడం చేసిందో రీసెర్చ్ టెర్మినల్ ఏదైతే ఉందో సర్కిల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ టెర్మినల్ వెల్వెట్ కాయిన్ ని హైలైట్ చేసింది. ఎకోసిస్టమ్ వాచ్ అనే ఫ్యూచర్ ఉంటుంది దాంట్లో, ఆ ఫ్యూచర్ గురించి మీకు చూపిస్తాను. ఎకోసిస్టమ్ వాచ్ లో ఈ కాయిన్ 116 మిలియన్ మార్కెట్ క్యాప్ దగ్గర ట్రాక్ అవ్వింది. అండ్ కరెంట్ అప్పటికి మాత్రం హై అయితే ఇలా ఉండేది ఆ కాయిన్, ర్యాండమ్ కాల్ అయితే కాదు. రీసెర్చ్ చేసింది సెక్టార్ స్ట్రెంత్ ఎంత ఉంది ఏఐ కాయిన్, అది రిలేటివ్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఆ తర్వాత వాల్యూమ్ ఎక్స్పెన్షన్ ఎలా జరిగింది, ఎకోసిస్టమ్ లీడర్స్ నరేటివ్ ఎలా రొటేట్ అవుతుంది. సో ఎలాంటి హైప్ అయితే లేదు, ప్యూర్ డేటా రీసెర్చ్ చేసి ఎమోషన్ కాకుండా ఇచ్చింది డేటా. సో అప్పుడు నేను ట్రాక్ చేసినప్పుడు చూడండి, వెల్వెట్ కాయిన్ ఎగ్జాక్ట్లీ 115 మిలియన్ నుంచి నేను పబ్లిక్లో చేసినప్పుడు 300 మిలియన్ వాళ్ళకి వెళ్ళింది. సో ఇప్పుడు సర్కిల్ ఇంటెలిజెన్స్లో ఎలా ట్రాక్ అయిందో చూద్దాం. సర్కిల్ ఇంటెలిజెన్స్ ఇది circleintelligence.in, మీకు వెళ్తే వస్తుంది వెబ్సైట్ అయితే circleintelligence.in. సో మీకు ఫ్రీ డాష్ బోర్డ్ అండ్ లైవ్ ర్యాడర్ కూడా చూపిస్తుంది. ఈ లైవ్ ర్యాడర్ ఏదైతే ఉందో టోటల్లీ మనకి మన వెబ్ సర్కిల్ డిస్కషన్లో కూడా చూపిస్తుంటవి, నాన్ స్టాప్ అప్డేట్స్ వస్తుంటవి. సో ఫస్ట్లీ వెల్వెట్ ఎక్కడ ఫైండ్ అంటే ఎకోసిస్టమ్ వాచ్లో, ఈ ఎకోసిస్టమ్ వాచ్ గురించి నేను ప్యూర్ చూపిస్తాను. ఎకోసిస్టమ్ వాచ్లో సెక్టర్ హీట్ మ్యాప్ ఉంటుంది, దాంట్లో AI/ML, డీప్ ఇన్, గేమింగ్, RWA అండ్ FE, సోలానాకి రిలేటెడ్ కాయిన్స్ ఉంటాయి. దీంట్లోనే 24 అవర్స్ రేంజ్లోనే టాప్ కాయిన్స్ ఏవైతే మోగుతున్నాయో అవి ఇక్కడ ట్రాక్ అవుతూ ఉంటాయి. సో దాంట్లోనే వెల్వెట్ కాయిన్ అయితే ట్రాక్ అయింది. అండ్ ఈ రోజు డేటా అండ్ రీసెంట్ వెల్వెట్ కూడా ఆల్మోస్ట్ ఏ కాయిన్ అయినా వన్స్ అపాన్ అ టైం ఇప్పుడు చూసినా కానీ ఒక హై చూసాక పీక్ డౌన్ చూస్తాము, ఒక షిప్ ఎప్పుడైనా వెళ్ళిన తర్వాత సేల్ అవుతుంది. సో దట్స్ ఇట్. వెల్వెట్ ఇప్పుడు డౌన్ అవచ్చు, బట్ పీక్లో ట్రాక్ చేసింది. అండ్ ప్రూఫ్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్ నేను ఇక్కడ అప్డేట్ చేశాను కూడా. ఆ తర్వాత కాయిన్ మూమెంటం కూడా నేను అప్డేట్ చేశాను మళ్ళీ 500 దగ్గర. అండ్ పీక్ ఎప్పుడైతే వెళ్ళిందో అలా అప్డేట్ చేయడం చూసాము. సో వెల్వెట్ ఇక్కడ ఎకోసిస్టమ్ వాచ్లో ఫైండ్ చేసింది. జస్ట్ ఎకోసిస్టమ్ వాచ్లో జస్ట్ చూపియలేదు, ఫైండ్ చేసింది. అలా ఎలా అంటే CA స్కోర్ ఉంటుంది, ఈ CA స్కోర్లో కాయిన్స్ చూడండి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆ ప్లేస్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. సో ఏంటంటే ఇక్కడ బ్యాక్ ఎండ్లో బ్యాక్ లిస్ట్ జరుగుతుంది, ఆ బ్యాక్ లిస్ట్లో స్కోరింగ్ ఉంటుంది. ఆ స్కోర్ని క్రాక్ చేసుకొని కోల్స్, స్మార్ట్ మనీ, నరేటివ్ ఎలా మూవ్ అవుతుంది, ఎవరు ఎంటర్ అయ్యారు, ఎనీథింగ్ ట్రాక్ చేస్తుంది నా ఏఐ టూల్. సో ఇది ఇక్కడ వెల్వెట్ ట్రాక్ జరిగింది. సో మీరు అందరు ర్యాండమ్ అనుకోవచ్చు, ఈ కాయిన్ ఏదో సిగ్నల్ గ్రూప్లో ఇచ్చినట్టు లేదా నేను ఒక కాల్ ఇచ్చినట్టు. కాల్ అయితే కాదు, జస్ట్ ప్యూర్ డాటా రీసెర్చ్ చేసి
ఎకోసిస్టమ్ వాచ్ లో ఏజెంట్ ఇక్కడ ఫైండ్ చేసింది సర్కిల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ టెర్మినల్ లో. ఈ టెర్మినల్ లో ఎంటైర్ గా ఫ్లో చూద్దాం. ఇప్పుడు ఈ వెల్వెట్ ఎలా ఫైండ్ కూడా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్లీ డాష్ బోర్డ్ చూడండి. ఈ డాష్ బోర్డ్ లో మీకు ఫేర్ అండ్ గ్రేడ్ అంటే మార్కెట్ కండిషన్, బీటీసీ డామినెన్స్, టోటల్ మార్కెట్ క్యాప్ ఎంత, ఇథీరియం డామినెన్స్ ఉంది, మార్కెట్ ఎలా ఉంది, సిగ్నల్ ఎక్స్చేంజ్ ఫియర్ లో ఉంది. సో ఈ డాష్ బోర్డ్ ఏదైతుందో ఇప్పటి వరకు 50,000 ప్లస్ కాయిన్స్ అయితే స్కాన్ చేసింది. ఆల్ టైమ్ యూనిక్ మార్కెట్ లోకి చాలా కాయిన్స్ వస్తుంటాయి. ఈవెన్ పంప్ వన్ కాయిన్స్ డైలీ ఒక 60,000 అవుతుంటాయి. బట్ ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న కాయిన్స్ ని స్కాన్ చేసింది ఓన్లీ 50,000. అంటే దీంట్లో యూనిక్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవే ట్రాక్ చేస్తుంది. సో అక్కడ ఇప్పుడు కరెంట్లీ లైవ్ లో చూసిన కాయిన్స్ ఏంటంటే 2 ఉన్నవి అండ్ టోటల్ గా 225 సిగ్నల్స్ అయితే అంటే 225 మెన్షన్స్ అయితే చేసింది ఈ రోజు. అండ్ ఇది ఎవ్రీ మిడ్ నైట్ రీసెట్ అవుతుంటుంది. సో మెన్షన్ చేసిందంటే అది టైర్ 1, టైర్ 2, టైర్ 3 కూడా ఉంటుంది. సో ఆ టైర్స్ గురించి చెప్తాను. ఆ తర్వాత రగ్స్ ఇంతవరకు ఎన్ని టైమ్స్ అంటే ఈ రోజు లాస్ట్ 24 అవర్స్ లో ఎన్ని రగ్స్ అయినాయి. అండ్ మేక్ షూర్గా చెప్తున్నాను 68% అక్యూరేసీ ఉంది ఇప్పటి వరకు. ఈ అక్యూరేసీ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. సో హై పర్ఫార్మెన్స్ చూడండి 51 ఉన్నవి, స్టిల్ రన్నింగ్ లో ఉన్నవి ఏంటంటే 109 ఉన్నవి, మోడరేట్ మూవ్స్ ఉన్నాయి, నో మూమెంటమ్, ఫెయిలర్ సెటప్స్, రక్స్ ఎన్ని అయినవి. సో సెటప్స్ కూడా చూపిస్తుంది. అండ్ మార్కెట్ పల్స్ ఎలా ఉంది, కరెంట్లీ మీమ్ కాయిన్ మార్కెట్ పల్స్ ఎలా ఉంది. మీమ్ కాయిన్ అనే కాదు, ఏవైతే మన మార్కెట్ లో ఎంటైర్ కాయిన్స్ ఉన్నాయో అవన్నీ కాయిన్ చేసి ట్రాక్ చేసి అండ్ అనలైజ్ చేసి మాత్రం మనకు ఒక మార్కెట్ పల్స్ స్కోర్ ఇస్తుంది. కరెంట్లీ మార్కెట్ 49% న్యూట్రల్ గా ఉంది. సో ట్రెండింగ్ నెరేటివ్. అండ్ ఈ రోజు ఇప్పటివరకు చూసాం కదా, ఈ రోజు ఎన్ని కాయిన్స్ లాంచ్ అవుతున్నాయో, ఏం జరుగుతుందో అనేది. సో ఇప్పటి వరకు 236 కాయిన్స్ ని ట్రాక్ చేస్తే లాస్ట్ 1 అవర్ లో దాంట్లో మీమీ కాయిన్స్ అనే నెరేటివ్, మీమీ నెరేటివ్ ఏదైతే ఉందో అది ఎక్కువ ట్రెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏఐ, ఆర్డబ్ల్యూఎస్, లేకపోతే పొలిటికల్ పొలిటికల్ అవన్నీ చూపిస్తూనే ఉంటుంది లైవ్ లో. మీరు వెబ్సైట్ అబ్సల్యూట్లీ ఫ్రీ, వెళ్ళి చెక్అవుట్ చేయండి circleincident.in. అండ్ లైవ్ రైడర్, ఈ లైవ్ రైడర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ దీంట్లో ఈ రోజు అంటే ఈ రోజు వరకు ఈ వారంలో జరిగిన టాప్ ఏవైతున్నాయో ఆ ట్రాకర్ చూసుకోవచ్చు. ఇక్కడ బిల్లీ 2439 ఉంది అండ్ ఇది 2 days బ్యాక్ ట్రాక్ అయింది. ఇది హ్యాపీ ఉంది, ఇది నిన్ననే ట్రాక్ చేసింది. అండ్ కాయిన్ ఆల్మోస్ట్ 1859. అండ్ గిల్టీ, పీనట్, స్టెప్పా, పోన్సీ, దీస్ ఆర్ నాట్, నేను ఫేక్ చెప్పట్లేదు, లైవ్ లో చూపిస్తాను. అండ్ ఇక్కడ లైవ్ రైడర్ లో టైర్ 2 కాల్స్ ఏవైతున్నాయో టైర్ 3లో డాష్ బోర్డ్ లో ట్రాక్ అవుతుంటుంది. ఆ టైర్ 3 కనుక నేను పెట్టిన ఫిల్టర్స్ ఏవైతున్నాయి క్వాలిఫై అయితే టైర్ 2లోకి వస్తుంది. టైర్ 2లో హార్డ్వేర్ రిఫ్రెష్ జరుగుతుంది, అక్కడ ఏఐ ఇంక్లూడ్ అవుతుంది. ఈ టైర్ 2 నుంచి టైర్ 3కి వెళ్తుంది. టైర్ 3 ఫిల్టర్స్ కంప్లీట్ చేసుకొని ఏఐ కనుక దాన్ని ఓకే అని చెప్పేస్తే అప్పుడు ఆ టైర్ 3కి వస్తుంది. ఆ టైర్ 3 ఏవైతే ఉందో ఆల్ఫా ల్యాబ్ లో చూపిస్తాయి. ఆల్ఫా ల్యాబ్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఫర్ ది ఇంటెలిజెంట్ మెంబర్. సో దట్ ఈక్వల్ టు ఇంటెలిజెంట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ 68% అక్యురసీ రేట్ ఏది ఉందో అది అబ్సల్యూట్ గా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బెస్ట్ స్ట్రాటజీ మెథడ్. 68% నాట్ ఈజీ, సింపుల్. ఎందుకంటే ఇక్కడ లైవ్ లో చూపిస్తాను మీకు. రీసెంట్ గా 13th జూన్ రోజు సిఎస్ స్కోర్ కూడా ఇస్తుంది చూడండి, 76 సిఎస్ స్కోర్ ఉంది. సిఎస్ గురించి మాట్లాడతాను. 49 మార్కెట్ క్యాప్ దగ్గర ATH 164 ఉంది, ఆల్ టైమ్ హై మార్కెట్ క్యాప్. అండ్ 329 హోల్డర్స్ ఉన్నారు. డైరెక్ట్లీ GMGNలోకి వెళ్తుంది, డెస్టినీలోకి వెళ్తుంది. సిఏ కూడా చూపిస్తుంది. ఇక్కడ GMGNలోకి వెళ్తే ఈ కాయిన్ ఇప్పుడే ట్రాక్ అయింది, అందుకే నేను 31 స్కోర్ ఉంది ఇక్కడ చూపించలేదు. సో GMGNలోకి వెళ్తే మ్యాపుటో కాల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు 97 దగ్గర ట్రేడ్ అవుతుంది కరెంట్లీ మార్కెట్ క్యాప్. సో ఈ కాయిన్ ఆల్మోస్ట్ అంటే ఈ ప్లే ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఎక్కడ అంటే మనకి 49K దగ్గర ట్రాక్ చేయడం జరిగింది. దట్ ఈక్వల్ టు 49 అంటే మనకి ఇక్కడ చూడొచ్చు 49 ఎక్కడ ఉందో. సో 49 మార్కెట్ క్యాప్, దట్ ఇక్కడ మిలియన్స్ వెళ్ళిన కాయిన్స్ కూడా ఉన్నవి. ఇది రీసెంట్గా వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. 49 నుంచి ఆల్మోస్ట్ ఈ కాయిన్ 174 వరకు వెళ్ళింది. 171 అయితే ఏటీహెచ్ అంటే 273%. అండ్ ఇక్కడ చూడండి 164 ATH అంటే ఏదైతే GMGN ఆల్ టైమ్ ట్రాకర్ ఉందో అది కరెక్టే అవ్వకపోవచ్చు, బట్ లేటర్గా అప్డేట్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు. సో 236% అయితే ఈ కాయిన్ మ్యాపుటో అని చూసాం. తర్వాత ఫ్యాబుల్ ఉంది 134, మెర్లిన్ ఉంది ఈ రోజే వచ్చింది. సిఎస్ స్కోర్ చూడొచ్చు 616. అండ్ ఇక్కడ సిఎస్ స్కోర్ ఎందుకు ఇస్తున్నా అంటే కొన్ని కాయిన్స్ లో హిడెన్ డాటా కూడా ఉంటుంది, హిడెన్ బండ్లర్స్, హిడెన్ ఇన్సైడర్స్ ఉంటుంది. దట్స్ వై సిఎస్ స్కోర్ అనేది చాలా బెస్ట్. 50 to 60 ఉంటే మాత్రం అది మనకి ఇక్కడ చూపిస్తుంది. గ్రీన్ చూస్తే మీరు చూడొచ్చు, చాలా సింపుల్. అండ్ మెర్లిన్ అండ్ ట్రెలోన్ అండ్ తర్వాత క్రోమ్ 32% అండ్ 68%, 114%, వర్కర్ 62, 59. ఇవి నేనేం నార్మల్గా చెప్పట్లేదు, జస్ట్ మీరు వెళ్ళి ఈ మార్కెట్ క్యాప్ వెళ్ళి చూసినా కానీ ఇక్కడ ఎంత ట్రాక్ అయింది, ఏం జరిగింది అవన్నీ చూపిస్తూనే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా హ్యాపీ రీసెంట్గా వచ్చింది టాప్, ఈ వీక్లో టాప్ పర్ఫామ్లో ఉంది. టాప్ పర్ఫార్మెన్స్ చేసిన హ్యాపీగా నిన్న ట్రాక్ అయింది 89 దగ్గర అండ్ 1736 బిలియన్ అంటే 1.7636 అంటే ఇప్పుడు కాయిన్ అయితే టోటల్గా రగ్ అయిపోయింది. ఎందుకంటున్నా అంటే కాయిన్ ఆల్మోస్ట్ ఒక మూమెంటంలో వెళ్ళిపోయింది, తర్వాత వచ్చింది, తర్వాత ఎవ్రీవన్ ఎగ్జిట్ మూమెంటం అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయారు. సో 20 hours బ్యాక్ అనేది. అండ్ ఈ కాయిన్ మనం బిఫోరే ట్రాక్ చేయడం జరిగింది ఆల్ఫా ల్యాబ్లో. సో తర్వాత ఫ్లేమీ, డ్రంకీ ఇలా టైప్స్ ఆఫ్ గిల్టే ఉంది చూడండి.
అండ్ ఈ గిల్డే కాయిన్ ఏది ఉందో ఇక్కడ మనకి చూసినట్టయితే 136 మిలియన్ మార్కెట్ 136K మార్కెట్ దగ్గర ట్రాక్ అయింది. అండ్ దట్ ఈక్వల్ టు ఈ కాయిన్ కూడా ఎండ్ అయిపోయింది. బట్ 1 డేలో ఈ కాయిన్ ఇంత పర్ఫార్మెన్స్ చేసింది. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఆల్ఫా ల్యాబ్ అనేది లాంగ్ టర్మ్ కోసం అయితే కాదు, జస్ట్ గెట్ ఇన్ గెట్ అవుట్ లాగానే యూజ్ అవుతుంది. బట్ దాంట్లో ఏంటంటే ప్రతి కాయిన్ ఏదైతే ఉందో మ్యాక్సిమంగా 68% ఉంది. ఇఫ్ ఇన్ కేస్ కాయిన్ కనుక బెటర్ లేకపోతే సిఐ స్కోర్ అనేది చాలా బెటర్గా చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు సిఐ స్కోర్ ఏదైతే ఉంది 59% వచ్చింది, 110 దగ్గర ట్రాక్ అయింది. ఇప్పుడు ఇక్కడ 20 ఉంది సిఐ స్కోర్ తో ఓపెన్ చూస్తే 20 ఉందని ఈ కాయిన్ ఏమైంది ఆల్మోస్ట్ రగ్ అయిపోయింది. బట్ ఈ కాయిన్ కి ఎర్లీ మూమెంట్ ఉంది, బట్ సిఐ స్కోర్ అనేది పర్ఫెక్ట్ గా ట్రాక్ చేస్తుంది. నెక్స్ట్ డైలీ బస్, అండ్ ఇది కూడా ఇంటెలిజెంట్ ఫ్యూచర్. సో 39 కోల్డ్ కాల్స్, 50 స్మార్ట్ మనీ క్లస్టర్స్ ఉన్నవి, 80 న్యూ పంప్ ఫండ్ కోసన్స్ అండ్ మీమ్ కాయిన్ ట్రెండింగ్ టాప్ సెటప్స్, ఏఐ కాయిన్స్, రియల్ మార్కెట్లో ఏం జరుగుతుంది, క్రిప్టోలో ఏం జరుగుతుంది, ఈథీరియం ఫ్యూచర్ ఫ్లాష్ ఫేర్ ఏదైతే ఉందో స్టేకర్స్ కి ఇదే ఇన్ఫర్మేషన్. అండ్ ఆంథ్రోపిక్ సస్పెండ్స్ యాక్సెస్ టు ఫేబుల్ 5, ఇది లైవ్ డాటా, లైవ్ లో న్యూస్. అంటే మీరు ఆంథ్రోపిక్ ఫేబుల్ 5 ఏదైతే క్లాడ్ ఫేబుల్ 5 ఉందో వర్షన్, మిథోస్ 5 ఉందో అది యుఎస్ సిటిజన్ కి బ్యాన్ చేశారు. ఇది లైవ్ డాటా అందరికి తెలిసిందే. సో మీరు చూడొచ్చు అండ్ లైవ్ డాటా ట్రాక్ అవుతుంది. ఈ లైవ్ డాటా వల్ల మనకి ఇథీరియం ఫ్యూచర్స్ అండ్ బిట్ కాయిన్ ఎలా వెళ్ళింది అండ్ ర్యాలీ ఎలా ఉంటుంది, 70,000 ర్యాలీ ఉందా, బిట్ కాయిన్ $70,000 వెళ్తుందా, ఆర్డర్ బుక్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ చూపిస్తుంది. సో ఈ డాటాతో పాటుగా కోల్ ట్రాకింగ్ కూడా చేస్తుంది. ఇక్కడ లైవ్ లో కోల్ ట్రాకింగ్ చేస్తుంది. అండ్ మ్యాపుటో కాల్ ఇందాక చూసాం కదా, దాంట్లో ఎంత మంది కోల్స్ ఉన్నారు, బుల్లి సిగ్నల్ ఒకటే కోల్ ఉన్నారు, బట్ 24 మెన్షన్స్ ఉన్నవి ట్విట్టర్ లో కాయిన్ గురించి. అండ్ 166 మినిట్స్ అవుతుంది, 71 దగ్గర ట్రాక్ అయింది. నార్మల్ ఉంది, ఇక్కడ రిస్క్ ఎంత ఉంది, నార్మల్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ చూపిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ స్మార్ట్ మనీ, ఇక్కడ వర్కర్ కాయిన్, ఎల్వీస్, ఐస్పీ, ఇంకొక ఎస్పీఎక్స్ ఇందాక జరిగింది కదా, సో మనకి ఇది. అండ్ గార్డియన్ కాల్, ఎన్ని మెన్షన్స్ ఉన్నవి, దాంట్లో క్లస్టర్స్ ఎంత ఉన్నవి అండ్ బండిల్స్ ఎంత ఉన్నవి, ఎవ్రీథింగ్ ఇన్సైడర్ యాక్సెస్ కూడా చూస్తుంది. అండ్ దెన్ మేజర్ ట్రాకర్ ఏదైతే ఉందో, మేజర్ ట్రాకర్ ఇది ఆల్ట్ కాయిన్ ప్లేస్కే, ఇక్కడే వెల్వెట్ కాయిన్ ట్రాక్ అయింది. సో వెల్వెట్ కాయిన్ ఇక్కడ ట్రాక్ అయింది. సో ఇప్పుడు జీఈఓడి ఏదైతే కాయిన్ ఉందో, స్కై బీడిఎక్స్, రిఫ్, ఇవన్నీ లాస్ట్ 24 hours లో బ్రేక్అవుట్ అవి సస్టైన్డ్ గా వీక్లీ ట్రెండ్ ను చూస్తున్నవి, బ్రేక్అవుట్ అవి సెటప్స్ ఉన్నవి. ఆటోమేటిక్గా నేను సెటప్ ని దీనికి ట్రైన్ చేశాను, ఎలా సెటప్ చేసుకోవాలి, ఏం చేయాలి అండ్ సెటప్ బ్రేక్ డౌన్ ఎలా అవుతుంది, వీక్లీ ట్రెండ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇన్ ద సెన్స్ ఇక్కడ సోలోనా, ఈథీరియం, బిఎస్సి బేస్ లో కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఈథీరియంలోకి వెళ్ళినా బేస్ లోకి వెళ్దాం. బేస్ ఎందుకంటే ఏ ఏజెంట్స్ ట్రెండింగ్. బేస్ లోకి వెళ్తే వాట్స్ హ్యాపెనింగ్, ఇక్కడ బేస్ లో డాట్ అనే తర్వాత మోఫో కాయిన్, ఏవే ఇలా ట్రాక్ అవుతూ ఉంటుంది. వివివి బిన్సీ టోకెన్ వివివి ఇక్కడ ట్రాక్ అవుతుంది 750 మిలియన్ తోటి మార్కెట్ క్యాప్ తోటి. అండ్ ఎక్స్ట్రాకర్ ఉంది. ఎవరైతే ఇప్పుడు నేను కొందరిని ఫాలో అవుతాను, లైక్ టాప్ మెన్షన్ చేసే వాళ్ళు, లేకపోతే వాళ్ళ అక్యురసీ ఉండి, లేకపోతే మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని ట్రాక్ చేస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దేని గురించి మాట్లాడుతున్నారు, అవన్నీ ఇక్కడ చూపిస్తుంటుంది లైవ్ లో, ఎక్స్ట్రాకర్లో. నెక్స్ట్ ఎకో సిస్టమ్ వాచ్ మార్కెట్లో ఏం జరుగుతుంది, వై మార్కెట్స్ ఆర్ మూవింగ్ అనే దానికి క్లియర్ కట్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ సెక్టర్స్, అండ్ తర్వాత ఇందాక చూసినట్లే మనకి మార్కెట్ క్యాప్ చేంజ్ అని ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది, టాప్ గెయినర్స్ ఇవన్నీ. సో మేజర్ ట్రాకర్ అండ్ డిఫరెంట్ ఉంటుంది, మార్కెట్లో ఎకోసిస్టమ్ వాచ్ డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ సిఐ స్కోర్. సో ఇప్పుడు అనాలిసిస్ లో మేజర్ ట్రాకర్, ఎక్స్ ట్రాకర్, ఎకోసిస్టమ్ వాచ్ ఉంది. ఇప్పుడు ఇవన్నిటిని స్కోర్ చేసుకొని కొన్ని కాయిన్స్ ని పిక్ చేసుకొని, కొన్ని ప్లేస్ ని పిక్ చేసుకొని దానికి స్కోరింగ్ ఇస్తుంది. ఇక్కడ బీట్ అనే కాయిన్ ఇప్పుడు స్ట్రాంగ్ 24 hours మూవ్ ఉంది, సస్టైనర్ వీక్లీ అప్ ట్రెండ్ ఉంది, 74 ఉంది దాని కాయిన్ ఏదైతే ఉందో. ఇప్పుడు 12% బీట్ ప్రైస్ ఉంది. అండ్ ఇది ఒక మ్యూజిక్ ప్లాట్ఫామ్ టోకెన్. ఆ తర్వాత ఇక్కడ హై ఇచ్చిన స్కోరింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లాస్ట్ 1 hour 6 hours ఎలా ఉంది, అండ్ తర్వాత మీడియం ఎలా ఉంది, లో ఇచ్చిన స్కోరింగ్ ఎలా ఉందో, ఇవన్నీ మనం ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వాస్ట్ రిస్క్ స్కానర్ ఏది ఉందో అది ఇంకా నేను నా పర్సనల్గా ఉంచుకుంటాను, ఎనేబుల్ చేయలేదు. సో ఇది జస్ట్ ఎందుకు ఫ్యూచర్ బిల్డ్ చేశానంటే, మార్కెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒకటి చెప్తారు, ఒక ట్విట్టర్లో ఒకటి, టెలిగ్రామ్ సిగ్నల్ ఒకటి వస్తుంది. బట్ ఈ ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ చూస్తూ ఎప్పుడైతే ఎవరైతే స్మార్ట్ మనీతో గేమ్ ఆడుతుంటారో, స్మార్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కాయిన్స్, ఇప్పుడు మనకి వెల్వెట్ కాయిన్ ఉంది, 110 మిలియన్ దగ్గర ట్రాక్ చేశాను. నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ట్రాక్ చేసుకున్న వాళ్ళు ఎంటర్ అవుతారు. బట్ మనందరికీ ఏమనుకుంటాం, కాయిన్ 800 మిలియన్ వెళ్ళాక ఇప్పుడు అలా $2కి వెళ్ళింది, $4కి వెళ్ళొచ్చు, $3కి వెళ్ళొచ్చు అని మనం మళ్ళీ ఆ కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం చూస్తాం. బట్ అప్పుడు ఎగ్జిట్ లిక్విడ్ గా మనం మాడతాము, ఎంట్రీ అయిన వాళ్ళు అక్కడ ఎగ్జిట్ అవుతారు, అక్కడ ఎంట్రీ అయిన వాళ్ళు ఎగ్జిట్ లిక్విడ్ గా మనం ఉంటాము. సో మీరు అలా ఉండకుండా ఉండాలనుకుంటే సర్కిల్ ఇంటెలిజెన్స్ లాంటి మీకు ఏఐ ఏజెంట్స్ మీకు కావాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ టోకెన్ స్కాన్ చేసుకు 24/7 మార్కెట్ ని స్కాన్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, డైలీ బస్ చూస్తుంది, కోల్ ట్రాకింగ్, స్మార్ట్ మనీ, ఇంకా ఇన్బిల్ట్ ఫ్యూచర్స్ చాలా ఉన్నవి. అవి ఇంకా పబ్లిష్ చేయలేదు, దీంట్లో యాడ్ చేయలేదు, బ్యాక్ టెస్ట్ జరుగుతున్నవి. అండ్ ఈవెన్ నేను ప్రిడిక్షన్ మార్కెట్స్, ఇది ఇంకా ఆటో ట్రేడింగ్
ట్రేడింగ్. ఇంకా మిగతా మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఎఫ్టీలో నేను 2021, 22, 23 టైంలో ఎన్ఎఫ్టీస్ చాలా చేశాను. ఎన్ఎఫ్టీ గురించి కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో మేక్ షూర్గా మీరేం లేదు, మీరు కనుక ఏదైనా నెక్స్ట్ థింగ్ జరిగేటప్పుడు మార్కెట్లో, ఇప్పుడు ఆంథ్రోపిక్ ఉంది, ఓపెన్ ఏఐ ఉంది, రీసెంట్గా స్పేస్ ఎక్స్ ఉంది. సో వీళ్ళ వాల్యుయేషన్ చూస్తున్నా కానీ నియర్ టు 1 ట్రిలియన్ వచ్చాయి. 1 ట్రిలియన్ వాల్యుయేషన్ వచ్చిన ఏఐ కంపెనీస్ ఇవి. సో మీరు ఇంకా కూడా ట్విట్టర్లో వెళ్ళి, టెలిగ్రామ్లో వెళ్ళి ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతూ నార్మల్గా వాళ్ళు చెప్పింది చేద్దాం అనుకుంటే మీరు ఇంకా నెక్స్ట్ లెగ్కి రెడీగా లేరు. ఇక్కడ హ్యూమన్ వర్సెస్ హ్యూమన్ ఫైట్ కాదు, హ్యూమన్ ప్లస్ ఏఐ ప్లస్ హ్యూమన్, మనిషికి మనిషికి కాకుండా ఎవరైతే ఏఐని యూజ్ చేస్తూ ఆపోజిట్తో ఫైట్ ఇక్కడ మనం ట్రేడ్ చేసే కాయిన్ని ఆపోజిట్ ఇంకో పర్సన్ ట్రేడ్ చేస్తారు, అతను సెల్ చేస్తే మనం బై చేస్తాం, మనం బై చేస్తే అతను సెల్ చేస్తారు, ఇద్దరికి జరుగుతుంది. బట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండి కరెక్ట్ యాక్షన్ తీసుకున్న వాళ్ళే బెస్ట్ థింగ్ అనేది ఉంటారు. సో మేక్ షూర్గా సర్కిల్ ఇంటెలిజెన్స్ చెక్ చేయండి. అండ్ ఈ వీడియో ఓన్లీ డెడికేటెడ్ ఫర్ ఎవరైతే స్మార్ట్ మనీ అండ్ క్వాలిటీగా థింక్ చేసుకుంటూ నెక్స్ట్ మార్కెట్కి రెడీగా ఉంటాడు. నెక్స్ట్ బుల్ రన్ కాదు, లాంగ్ టర్మ్కి, షార్ట్ టర్మ్కి, ఎవ్రీథింగ్. ఇక్కడ నేను ఇంకోటి డెఫీ కూడా ఇంక్లూడ్ చేస్తాను. టెలిగ్రామ్ డెఫీ చాలా బాగా అవుతుంది, దాని గురించి నేను టెలిగ్రామ్లో ఇంకా ట్విట్టర్లో మెన్షన్ చేస్తాను. ట్విట్టర్లో మీరు మస్ట్ బి ఫాలో అవ్వండి, అస్సలు మిస్ అవ్వకండి. సర్కిల్ 2104 ఐడి సర్కిల్ అని ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేసి ఫాలో అయిపోండి. అండ్ ఈ వీడియో సర్కిల్ ఇంటెలిజెన్స్ గురించి మీకు అర్థమైనట్టు ఉంటే అండ్ మీకు ఇంకా ఇది ఎలా వర్క్ అయింది, ఎలా బిల్డ్ చేసాను తెలియాలనుకుంటే ఇప్పుడే కామెంట్ చేయండి హౌ ఐ బిల్డ్ అనేది. ఎంటైర్ ఫ్యూచర్స్ అయితే చెప్తాను, నేను ఎలా హోస్టింగ్ అని యూజ్ చేశాను, ఆ తర్వాత నెక్స్ట్ ఏం యూజ్ చేశాను, అండ్ ఇంకా ఎన్ని ప్రీమియం టూల్స్ ఉన్నవి దీంట్లో, నాన్సెన్ ఉంది, అండ్ తర్వాత ఎన్ని ప్రీమియం టూల్స్ ఉన్నవి దీంట్లో, ఇది ఎలా యూజ్ అవుతున్నవి, ఎలా వర్క్ అవుతున్నది ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేస్తాను. మేక్ షూర్ చెక్అవుట్ circleintelligence.in. అండ్ ప్రతి ఒక్కరు ఇంటెలిజెంట్ మెంబర్ అవ్వాలనుకుంటే ఇప్పుడే బెస్ట్ టైం. ఫస్ట్ 10 మెంబర్స్కి నేను ఆల్మోస్ట్ 60 to 70% అయితే ఆఫ్ నడుస్తుంది. వెల్కమ్ ఎవ్రీవన్, ప్రైవేట్లో జాయిన్ అవ్వండి, సర్కిల్ ఇంటెలిజెన్స్ మెంబర్ అవ్వండి. బాయ్ బాయ్ నౌ, జై హింద్.